కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలు ఉన్నటువంటి దాన్ని 26 జిల్లాలుగా ప్రకటించారు. అప్పుడు అదేవిధంగా అన్ని పార్లమెంటు స్థానాలని జిల్లాగా ప్రకటిస్తామని చెప్పి ఓట్లు దండుకొని తర్వాత మళ్ళీ హిందూపూర్ స్థానాన్ని జిల్లాగా ప్రకటించకపోగా హిందూపూర్ ప్రజలకి పెద్ద మోసం చేశారు. అదేవిధంగా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బాలయ్య బాబు ఆ రోజు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే హిందూపురాన్ని జిల్లాగా ప్రకటిస్తామని చెప్పేసి కల్లిపొల్లు మాటలు చెప్పి హిందూపూర్ ప్రజానీకాన్ని మోసం చేసి ఆ మాటలు పెట్టుకోలేకపోయారు. అదేవిధంగా ఇప్పుడు మంత్రుల యొక్క సబ్ కమిటీ 6 జిల్లాలను ప్రకటించారు. ఆ 6 జిల్లాలను మన హిందూపురం లేకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా బాలయ్య బాబు దీని మీద ఎటువంటి కామెంట్ చేయకుండా మౌనంగా ఉండడం చాలా బాధాకరం. అదే బాలయ్య గారు ఎమ్మెల్యే బాలయ్య గారు ఎమ్మెల్యే బాలయ్య గారు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా వెంటనే హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా వెంటనే బాలయ్య గారు ఎమ్మెల్యే బాలయ్య గారు ఎమ్మెల్యే బాలయ్య గారు మొన్న జరిగినటువంటి మంత్రివర్గంలో కానీ ఎక్కడా కూడా ఈ ప్రస్తావనే లేదు. ఇది చాలా దారుణమైనటువంటి దీన్ని ప్రభుత్వం మీ ద్వారా చిరకాల కోరిక. దీన్ని చెప్పుకొని ఇంతవరకు కూడా టీడీపీ ప్రభుత్వాలు కూడా అధికారంలోకి వచ్చారు. మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మీ ద్వారా మేము నిలబెట్టుకుంటున్నాం. తప్పకుండా మీరు సార్ 40 సంవత్సరాల నుండి టీడీపీ పార్టీ ఇక్కడ గెలిపిస్తూ ఉన్నారు. నమ్మినందుకు న్యాయం చేస్తారా లేదా నమ్మక ద్రోహం చేస్తారా తెలుసుకోవాలని ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో నేను యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా